హలో అండి అందరికీ. సో ఎలా ఉన్నారు? కొంచెం డిలే అయింది ఈసారి, కొంచెం బిజీ విత్ ప్రిపరేషన్ అండ్ ఆల్. సో ఎనీవే, విల్ కంటిన్యూ విత్ అవర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇది కంప్లీట్ చేసేద్దాం. మనకు ఆల్మోస్ట్ 4 సెక్షన్స్ అయిపోయినాయి. అండ్ ఓకే, ఈ ఫిఫ్త్ సెక్షన్ చూద్దాం. 4 సెక్షన్స్ మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ దాంతో 2 చేస్తే అయిపోతుంది. ఈ సెక్షన్ 5 ఇట్ డీల్స్ అబౌట్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. అంటే అండ్ దానికి ముందు మనం ఒకసారి రీక్యాప్ లెక్క చూసుకుంటే S1లో ఏం మాట్లాడినాము? సెక్షన్ 1లో ఏమంటారు, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ జీడిపి, జిఎస్డిపి, ఎవ్రీథింగ్ అవుట్ దేర్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో సీన్ దిస్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఆల్ ఇన్ S1. అండ్ S2 వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా ఉంది, రైట్? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇట్ కంట్రిబ్యూట్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్, దాని తర్వాత మైనింగ్, ఫిషరీ, ఫారెస్ట్రీ అదంతా చూసినాం. వాటి యొక్క కంట్రిబ్యూషన్, వాటిలో ఉన్న ఛాలెంజెస్ అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేషన్స్. అండ్ పెద్ద సెక్షన్ S3 మనం చూసినాం. S3 ఈజ్ ఆల్ అబౌట్ వెల్ఫేర్. వెల్ఫేర్ విత్ రెస్పెక్ట్ టు, అంటే ఇంక్లూజివ్ చూసినాం, విత్ రెస్పెక్ట్ టు SC వాళ్ళది చూసినాం, విత్ రెస్ట్ టు ST చూసినాం, విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ చూసినాం, విత్ రెస్పెక్ట్ టు చైల్డ్. వీటికి వీళ్ళకి సంబంధించిన స్కీమ్స్, గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేషన్స్, ప్రాబ్లమ్స్ అదంతా చూసినాం, రైట్? సో అండ్ మన ఇది వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అదంతా మనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం S4లో చూసినాం. సెక్షన్ 4లో వీ హ్యావ్ స్పీన్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో వీ హ్యావ్ స్పోకెన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎనర్జీ సినారీ ఆఫ్ ద తెలంగాణ. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ద అర్బన్ డెవలప్మెంట్, అదంతా చూసినాం S4 వరకు. సో ఇరిగేషన్ అదంతా కూడా చూసేసినాం S4లో. సో ఇప్పుడు మనం S5లో ఉన్నాం, సెక్షన్ 5. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ యాజ్ వెల్. ఇట్ టాక్స్ అబౌట్ 2 డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ చాప్టర్స్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ చాప్టర్లో 5.1 డీల్స్ అబౌట్ ఇండస్ట్రీస్, వెరాజ్ 5.2 టాక్స్ అబౌట్ ద సర్వీసెస్. మనం గుర్తుంటే ఫస్ట్ సెక్షన్లోనే మనం మాట్లాడుకున్నాం, షేర్ అనేది ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ ఆన్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ. ఫస్ట్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి 65.7% మ్యాసివ్, and followed by 18.5% in secondary sector and 15.8% of industrial sector, agriculture and allied sectors. సో యాజ్ యూజువల్గా కీ హైలైట్స్కి మనం తర్వాత వద్దాం. విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద టాపిక్. ఎందుకంటే వన్స్ యూ హ్యావ్ గాన్ ఆర్ లిజన్డ్ వాట్ ఇదంతా మనం వింటే ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. హైలైట్స్ ఏం లేదు, 4 పాయింట్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసేది ఇండస్ట్రీస్ 5.1. కంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టర్. ఈ ఇండస్ట్రీస్ అంటే చెప్పాం కదా మనం, ఇండస్ట్రీస్ ఎంత 18.5%. 18.5% ఆఫ్ 14.67 lakhs కదా, 67 lakh crores. సో ఈ 18.5%లో ఇంకా ఏమేమి ఉన్నాయి మేజర్ కాంట్రిబ్యూషన్ అని చూసుకుంటే, ఫస్ట్ వీ హ్యావ్ డామినేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ 52% ఆఫ్ GSVA టు ఇండస్ట్రియల్ సెక్టర్, ఫాలోడ్ బై కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఎంత 27%, రైట్? దీంట్లో సగం అనుకోవాలి. అండ్ నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వైరింగ్ వచ్చేసి 11%. అండ్ 10% ఈజ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్, వాటి నుంచి 10%. అంటే ఆర్డర్ రాసుకుంటే మనం ఫస్ట్ వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫాలోడ్ బై కన్స్ట్రక్షన్, అండ్ వీ హ్యావ్ మైనింగ్, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూటిలిటీస్. సో ఇది ఆర్డర్ అన్నమాట. అండ్ వీటి గ్రోత్ రేట్ కూడా చూసుకుందాం. కన్స్ట్రక్షన్ వచ్చేసి 9.3% గ్రోత్ రేట్, అండ్ మైనింగ్ వచ్చేసి 4%, అండ్ క్వైరింగ్ వచ్చేసి 9.6%. ఓకే, అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీ సర్వీస్ వచ్చేసి 10.3%. అంత డీటెయిల్ అవసరం లేదు, బట్ గుర్తుంచుకోగలిగితే ఎక్కడైనా వచ్చినప్పుడు ఇట్లాంటి స్పెషల్ పాయింట్ రాస్తే సో తెలుస్తుంది మనకు, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది. అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ 9.6, రైట్? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వైరింగ్ అయితే సేమ్ ఉన్నాయి. ఓకే, మోర్ ఆర్ లెస్. ఇప్పుడు మొత్తం దీని ఏమంటారు, గ్రోత్ రేట్ ఎంత? 10.1%. ఓవరాల్ గ్రోత్ రేట్ వచ్చేసి, ఇది ఇక్కడ రాయలేదా, ఓవరాల్ గ్రోత్ రేట్ వచ్చేసి 10.1%. ఇక్కడే ఉంటుంది చూడండి. సో ద ఓవరాల్ గ్రోత్ రేట్ ఆఫ్ సెకండరీ
సెక్టార్ ఈజ్ 10.1%. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 9.6% ఆల్రెడీ చూసినాం. అండ్ ఇది వచ్చేసి సర్వీస్ సెక్టర్కి ఆల్రెడీ మనం ముందు కూడా మాట్లాడినాం. ఇది 14.6%, రైట్. సో దీని షేర్ వచ్చేసి ఇంత. అంతే, ఇంకేమున్నాయి దీంట్లో. సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ ఆర్డర్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫాలోడ్ బై కన్స్ట్రక్షన్, మైనింగ్ అండ్ క్వైరింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. ఇది ఆర్డర్ వచ్చేసి. అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇండస్ట్రీస్ కంట్రిబ్యూట్ అరౌండ్ 27% ఇన్ తెలంగాణ. ఇస్ ఇట్ 27 33 27 కాదండి, ఇండస్ట్రీస్ అరౌండ్ 20%, రైట్. అరౌండ్ 20%. 27% వచ్చేసి ఏమంటారు ఇండియాకి. సో ఎంప్లాయ్మెంట్ ఎట్ సెకండరీ సెక్టర్ యాజ్ పర్ పీరియాడిక్ లేబుల్ సర్వే దీని ప్రకారం, పీరియాడిక్ లేబుల్ 4 సర్వే ప్రకారం జనవరి నుంచి మార్చ్లో తీసుకున్న డేటా చూసుకుంటే, సో ఓకే 32% ప్రొవైడ్ చేస్తుంది సెకండరీ సెక్టర్ అర్బన్ ఏరియాస్లో అని. అండ్ తెలంగాణ ఓవరాల్గా చూసుకుంటే అది 30%, రైట్. సో కన్ఫ్యూజ్ అయినట్టుంది. లెట్ మీ మేక్ దిస్ పాయింట్ క్లియర్. ఇక్కడ ఏంటి, పీరియాడిక్ లేబుల్ 4 సర్వే మనం ఆల్రెడీ చూసినాం. ఎల్ఎఫ్పిఆర్ ఉంటుంది, డబ్ల్యూపిఆర్ ఉంటుంది, యూఆర్ ఉంటుంది, అన్ఎంప్లాయిడ్ రేట్. సో ఈ పిఎల్ఎఫ్ఆర్ ఈ సర్వే ప్రకారం సెకండరీ సెక్టర్ కంట్రిబ్యూట్ చేసేది ఎంప్లాయ్మెంట్ ఈ బిట్వీన్ జనవరి అండ్ మార్చ్లో ఎంత ఉంది అని అంటే 32% ఉంది, అది అర్బన్లో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సెకండరీ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, 30% చేస్తుంది, రైట్. మరి ఇదేంటి ఇక్కడ 20% అన్నాం కదా అంటే, ఇది ఇచ్చింది వేరు, రైట్. ఇది అండ్ ఈ డేటా వచ్చేసి జనవరి నుంచి మార్చ్ వరకు మాత్రమే. ఇది 32% అండ్ 30% అనేది. ఇది ఓవరాల్ ఎంటైర్ ఇయర్కి చేసింది కాబట్టి దీని కంట్రిబ్యూషన్ అనేది లిమిటెడ్ ఉంది 20%కి. బట్ బిట్వీన్ జనవరి టు మార్చ్ వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ అరౌండ్ 32%, రైట్. సో అది క్లారిఫికేషన్. సో గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ ఏంటి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద ఇండస్ట్రీస్, రైట్. సో మనకు తెలుసు టిఎస్ ఐపాస్ 2014లో వచ్చింది, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో ఇది ఆల్రెడీ తెలుసు అనుకుంటా మనందరికీ. ఇట్ గివ్స్ పర్మిషన్స్ ఫర్ industries. If you wanted to set up any industry in Telangana, you can apply through TS IPAS. Mostly the self certification, ante you have to provide the certificates which are required on behalf of yourself, company tarapuna, right. Avi proper ga unte within 10 days lo manaku vachestadi permission and we can set up the industry as soon as possible. So ee 2023-24 yokka highlight చూసుకుంటే దాదాపు 28,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అండ్ దాదాపు 85,000 ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది త్రూ టిఎస్ ఐపాస్ ఉండడం వల్ల. అంటే ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆబ్వియస్గా ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బై నీతి ఆయోగ్, రైట్. సో ఇది టీజీ ఐపాస్ గురించి. దెన్ వీ హ్యావ్ టీ ఐడియా అని అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ అడ్వాన్స్మెంట్. ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. పేర్లోనే ఉన్నది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో ఇదేమో ఇండస్ట్రియల్ సెటప్ చేసే వాళ్ళ కోసం సర్టిఫికేషన్ కోసం. అది బేసిక్గా ఏదైనా ఒక కంపెనీ ఆర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే, ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయాలి అనే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే ఇట్ విల్ సబ్సిడీస్ ఇస్తాయి మనకి. గవర్నమెంట్ విల్ గివ్ సబ్సిడీస్, గవర్నమెంట్ విల్ గివ్ ల్యాండ్ కాస్ట్ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ, పవర్ కాస్ట్, జిఎస్టీలో అండ్ పావుల వడ్డీ రుణాలు ఇస్తుంది, రైట్, త్రూ దిస్. సో దట్ అంటే ఈ సబ్సిడీ ఇవన్నీ ఎక్కువ ఉంటే, సబ్సిడీస్ ఎక్కువ వస్తే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇన్వెస్ట్మెంట్ కానీ, రైట్. అండ్ ఇదే సేమ్ ఫినామినా మీదనే మనకు ఎంఎస్ఎంఈ పాలసీ వచ్చింది. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకుని వచ్చిందే ఇవి ఎన్హాన్స్ చేయడానికి. ఈ టీజీ ఐపాస్, టీ ఐడియా ఇదంతా ఏమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ దే ఆర్ ఓన్లీ ఫోకస్ టువర్డ్స్ మేజర్ ఇండస్ట్రీస్. మేజర్ ఇండస్ట్రీస్ అని అంటే దానికి నెట్వర్త్ కనీసం 200 crores ఎక్కువ ఉండి మోర్ దెన్ 1,000 ఎంప్లాయీస్ని
ఎంప్లాయ్ చేసే కంపెనీస్ని మనం మేజర్ ఇండస్ట్రీస్ అంటాం. వాటికి హెల్ప్ చేయడానికే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ కానీ ఉద్దేశంతో మేము తీసుకొస్తున్న ఈ పాలసీ అని ఎంఎస్ఎంఈ పాలసీ 2024 తీసుకొని వచ్చినారు, రైట్. సో యా, ఇది నెక్స్ట్ టీ ప్రైడ్. ఇది ఇంక్లూజివిటీ పెంచడానికి కోసం, అంటే స్పెషల్గా ఈ టీ ప్రైడ్ ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రైజ్, రైట్. సో ఫర్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి ఎంటర్ప్రినర్స్ అలాంగ్ విత్ ఉమెన్ ఆల్సో, రైట్. సో ఉమెన్కి ఎలాగో మళ్ళీ స్పెషల్గా వీహబ్ ఉంది, బట్ ఇక్కడ కూడా అందర్ టీ ప్రైడ్ కూడా ఉమెన్కి సబ్సిడీ ఇస్తారు. ఏమేమి చేస్తారు దీని కింద అంటే మళ్ళీ సేమ్ ఇది ఏంటి టీ ఐడియా అనేది జనరల్ కనుక్కోవచ్చు, రైట్. స్పెషల్గా ఇక్కడ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సిస్కు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్లాట్స్ అండ్ డైరెక్ట్ ఫండింగ్ ఇస్తుంది గవర్నమెంటే, సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఇస్తుంది దీని ద్వారా, అండ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఈ పైన ఏమైతే ఉన్నాయో మళ్ళీ అవన్నీ కింద ఉంటాయి, రైట్. కాకపోతే ఇది స్పెషల్గా ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి, వెరాజ్ టీ ఐడియా ఈజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్ ఆర్ జనరల్ ఎంటర్ప్రినర్స్ కోసం. చలో, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ 2024. 2024లో మేజర్గా తెలంగాణకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే $2.64 బిలియన్. దీంట్లో 3 మేజర్ కంపెనీస్ వచ్చాయి: జేఎస్డబ్ల్యూ, నియో ఎనర్జీ, కోడి ఇండియా అండ్ వెబ్ వర్క్స్, రైట్. ఇది ఏం చేస్తుంది అనేది కూడా అంత ఇంపార్టెంట్ అవసరం లేదు, బట్ గ్రూప్ 2లో అడగొచ్చి అక్కడ రాయొచ్చు. సో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ అని అంటే ఇట్ వర్క్స్ ఆన్ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, రైట్. మీరు కనుక 2024-25 బడ్జెట్ ఇండియాది ప్రాపర్గా వినుంటే దే హ్యావ్ స్పోకెన్ అంటే డీటెయిల్గా మాట్లాడినారు ఈ ప్రాజెక్ట్ గురించి, గవర్నమెంట్ ఫండింగ్ ఇదంతా ఏంది అని, రైట్. సో ఇది మనకు ఎన్విరాన్మెంట్లో కూడా పనికొచ్చేది, ఎనర్జీ సెక్యూరిటీలో కూడా పనికొచ్చేది, రైట్. సో ఏం లేదు, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ అని అంటే మనం ఎలక్ట్రిసిటీని వీ కాంట్ స్టోర్, రైట్. ఎలక్ట్రిసిటీని మనం స్టోర్ చేయలేం, అది కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూ ఉండాలి. సో అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అంతే ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఫ్లక్చుయేషన్ చాలా ఉంటాయి ఎలక్ట్రిసిటీలో, బికాజ్ మనం దాన్ని స్టోర్ చేయలేం. సో గవర్నమెంట్ ఏం తీసుకొచ్చినారంటే కొత్త స్కీమ్ పంప్డ్ స్టోరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దిస్ ఇస్ అండ్ డ్యామ్. సో డ్యామ్ నుంచి మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసు మనకి. సో ఎప్పుడైతే మన దగ్గర ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఎక్సెస్ ఉంటుందో, సో వీల్ యూజ్ దిస్ ఎలక్ట్రిసిటీ టు పంప్ దిస్ వాటర్ అప్వర్డ్స్. మనకు కాళేశ్వరం లెక్క ఆర్ ఏదో ఒక చిన్న రిజర్వాయర్లో మనం వాటర్ని రివర్స్ పంపింగ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడే స్టోర్ చేస్తాం, రైట్. సో స్టోర్ చేసి ఏం చేస్తాం, దీంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ, అదంతా మెకానిజం అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కరెంట్ ఎక్సెస్ ఉన్నప్పుడు వాటర్ని పంప్ చేసి మళ్ళీ పైకి పంపించి, ఎప్పుడైతే మనకు ఎమర్జెన్సీ ఆర్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో, డిమాండ్ ఉందో, అప్పుడు మళ్ళీ ఈ వాటర్ని మళ్ళీ కిందికి వదిలి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటాం, దేర్ బై మీటింగ్ ద డిమాండ్స్, కంట్రోలింగ్ ద ఫ్లక్చువేషన్స్ అనేది దాని ఉద్దేశం. ఓకే, సో అది పంప్డ్ స్టోరేజ్. దాంట్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ, కోడి ఇండియా ప్రైవేటెడ్, వీళ్ళు ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లిథియం సోడియం అయాన్ బ్యాటరీస్. అండ్ వెబ్ వర్క్స్, ఇది ఒక డేటా సెంటరు. ఓకే, సో దాంతోపాటు వీహబ్, వీహబ్ అని అంటే ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ హబ్. ఇది స్పెషల్గా ఉమెన్ కోసం. దీని మోటో వచ్చేసి ఐడియేట్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్. పర్టికులర్లీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ కోసం. అండ్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 76% ఆఫ్ ద స్టార్టర్స్ హ్యావ్ సర్వైవల్ రేట్ ఆఫ్ అప్ టు 2 years, రైట్. సో దాని అచీవ్మెంట్ కింద చూడొచ్చు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎంపవర్ కింద మహిళా శక్తితో పాటు we also have to add VHub, right. So VHub is doing some phenomenal job, and it is an unique feature among the states, right. So particularly women కోసం తీసుకొని రావడం అనేది it's a new thing. Next we have handlooms and power looms. So డోంట్ థింక్ దట్ ఐఎమ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. ఇది యాజ్ ఇట్ ఈజ్ నేను ఎస్యూఓలో ఎట్లా ఉన్నదంటే అట్లా రాసేసినాను. సో మన సెన్స్ అంతా ఎట్లా ఉండాలి అని అంటే వీ నీడ్ టు క్యాప్చర్, అండ్ ఇది చేసి ఎక్కడ ఏ పేపర్లో ఎట్లా వస్తుంది అనేది పెట్టి రాసుకోవాలి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే మనకు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మేజర్వి ఏంటి అని అంటే పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్ అండ్ సీకో శారీస్. హ్యాండ్లూమ్స్ అంటే శారీస్ ఇవి వస్తాయి కదా. నారాయణపేట్ డర్రీస్, వరంగల్ డర్రీస్ కూడా ఉన్నాయి మనకు. కరీంనగర్ బెడ్షీట్ అండ్ గొల్లబామ శారీస్ ఆఫ్ దుబ్బాక, రైట్. సో శారీస్లో ఇవి 4.
గొల్లబామ శారీస్, సీకో శారీస్, గద్వాల్ కాటన్ శారీస్ పోచంపల్లి, అండ్ నారాయణపేట డరీస్ వరంగల్ డరీస్ కూడా, అండ్ కరీంనగర్ బెడ్షీట్స్, తెరియా రుమాల్ ఆఫ్ అది నల్గొండ, అది కూడా రాయొచ్చు మనం పోచంపల్లి. అది హ్యాండిక్రాఫ్ట్లో వస్తుందేమో మరి. సో ఇవి హ్యాండ్లూమ్స్ కింద. వాట్ ఆర్ ద ఇనిషియేషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రమోట్ దిస్ హ్యాండ్లూమ్స్? సో అడాప్టింగ్ న్యూ టెక్నాలజీ ఇన్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్. సో ఈ టెక్నాలజీ ఏంటి అని అంటే, ప్రీవియస్లీ వీ యూస్ టు యూస్ వుడెన్ హ్యాండ్లూమ్స్. సో దాన్ని మోడర్నైజ్ చేసి ఐరన్ హ్యాండ్లూమ్ చేసినారు. సో ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క చేసినారు ఇక్కడ. ఘాటుపల్లి అండ్ తీరేట్పల్లి స్టేట్ క్లస్టర్ ప్రొవైడింగ్ ఐరన్ ఫ్రేమ్ లూమ్స్, రైట్. ఇదొకటి. జియో ట్యాగింగ్ ఇవ్వడం, యూనిక్ డిజిటల్ కోడ్ ఇవ్వడం ప్రతి ఒక్క ఏంటి హ్యాండ్లూమ్కి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా స్కీమ్స్ ఇవాళ రేపట్లో అన్ని డీబీటీ ద్వారానే అవుతున్నాయి. ఓకే. సో స్పెషల్గా వచ్చేసి ఇవి అన్నమాట, టీ నేతన్న యాప్. ఈ టీ నేతన్న యాప్లో ఏముంటుంది అని అంటే, గవర్నమెంట్ గివ్స్ ద సపోర్ట్ అండ్ గవర్నమెంట్ టేక్స్ ద గ్రీవెన్సెస్ ఆల్సో త్రూ దిస్, రైట్. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే, సో వీ కెన్ గివ్ అవర్ గ్రీవెన్స్ అవుట్ దేర్ అండ్ గవర్నమెంట్ ఛాలెంజ్ దాన్ని సాల్వ్ చేస్తుంది. ఇది టీ నేతన్న యాప్. నెక్స్ట్ వీ హ్యావ్ చేనేత మిత్ర. ఇనిషియల్లీ ఇది ఒక సబ్సిడీ స్కీమ్ లెక్క ఉంటుండే. సో సబ్సిడీ దేని మీద అంటే, హ్యాండ్లూమ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా చాలా మటుకి, మనకు డైస్ అని ఇంకా థ్రెడ్ అదంతా ఉంటుంది హ్యాండ్లూమ్స్లో. వాటి కోసం సబ్సిడీ ఇస్తుండే ఇనీషియల్గా. చేనేత మిత్ర కోసం 50% వరకు సబ్సిడీ ఇస్తుండే. ఈ 50లో కూడా మళ్ళీ 40% ఆఫ్ ద షేర్ ఫ్రమ్ స్టేట్ అండ్ 10% ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు దాన్ని పెన్షన్ లెక్క చేసేసినారు, రైట్. 3,000 per month వస్తుంది. అది ఇనిషియల్లీ ఇట్ ఈస్ అండ్ సబ్సిడీ స్కీమ్, నౌ ఇట్ హ్యాస్ బీన్ టర్న్ ఇట్ అన్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు 3,000 per month ఇస్తారు ఎలిజిబుల్ హ్యాండ్లూమ్ వీవర్స్కి. నెక్స్ట్ వీ హ్యావ్ నేతన్న భీమా ఇన్సూరెన్స్కి. 18 to 59 ఉంటుండే ఇనీషియల్గా ఏజ్, అండ్ నౌ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 65 అండ్ 5 lakhs ఇస్తారు ఆన్ డెత్. ఇది ఎల్ఐసి చూస్తుంది. సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ విత్ రైతు బీమా, రైట్. సో న్యూస్లో రీసెంట్గా ఎక్కడ చూసిండే, సో రైతు బీమా అండ్ ఈ ఫసల్ బీమా యోజన ఉంది కదా, FBY. ఇట్లో ఇన్సూరెన్స్ ఎట్లా అవుతుందంటే, గవర్నమెంట్ సమ్ ప్రీమియం పే చేస్తుంది ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి. సో ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ ఫసల్ బీమా యోజన కింద ఏదన్నా క్రాప్స్ డ్యామేజ్ అయినాయి అని తెలిస్తే అది వచ్చేసి మళ్ళీ రీపే చేస్తుంది. సో గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 rupees ఇస్తుంది అనుకోండి సంవత్సరం మొత్తంలో. సో అండ్ రీపే ఇచ్చేది గవర్నమెంట్ వచ్చి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంవత్సరానికి 8 rupees అనుకోండి. సో ఇక్కడ గవర్నమెంట్కి 2 rupees బేసిక్గా లాస్ అన్నట్టు. సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ 10 rupees కట్టింది, కానీ ఈసారి అధిక వర్షం, ఫ్లడ్స్ ఎక్కువ రావడం, డ్రాట్స్ ఎక్కువ రావడం, ఏదో ఒక రీజన్ వల్ల పంటలు ఎక్కువ నష్టమయ్యి దాదాపు ఒక 15 rupees లాస్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ నెగిటివ్ వచ్చేసి ఆ కంపెనీకి 5 rupees. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక కొత్త ప్లాన్ తీసుకొస్తుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు నేను 10 rupees కట్టినా కదా, మీరు ఇచ్చేది 8 rupees. సో ఐఎమ్ లూజింగ్ 2 rupees. 2 rupees మీరు నాకు మళ్ళీ వాపస్ ఇచ్చేయాలి. అండ్ ఈ కేసులో యు ఆర్ లూజింగ్ 5 rupees కాబట్టి ఐ విల్ పే యూ 5 more rupees అనేది, రైట్. సో మరి చూడాలి దీని ప్రాక్టికాలిటీ, హౌ డస్ ఇట్ వర్క్ అనేది. సో రూపాయి అటు వచ్చేది లేదు, ఇటు పోయేది లేదు కాబట్టి ఏ కంపెనీ ఎందుకు ఒప్పుకుంటుంది. సో చూడాలి అది ఎట్లా పని అవుతుంది అనేది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ గురించి డీటెయిల్గా మనం మన వీడియోలోనే మాట్లాడినాం. సో అది వెళ్ళి చూడండి, రైట్. సో అప్డేటెడ్ కదా అది. దాని యొక్క ఎంఎస్ఎంఈ యొక్క సిచ్యువేషన్ ఏంటి, దాని ఛాలెంజెస్ అంటే, ఆ ఛాలెంజెస్ని సాల్వ్ చేయడానికి ప్రాబ్లం ఏం, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేషన్స్ ఏంటి, రైట్. సో దాని హైలైట్స్ అని చూసుకోండి కంపల్సరీ, అది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మనం చూడాల్సింది ఏంటి అని అంటే, మనం కూడా అదే విత్ రెస్పెక్ట్ అదే మాట్లాడినాం. ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం ఛాలెంజ్ ఉన్నాయి, ప్రాబ్లం అన్న ఛాలెంజ్, దాన్ని రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేషన్స్ ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అనేది స్కీమ్ అంతా. నెక్స్ట్ TGIIC, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే, టు ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ గ్రోత్ సెంటర్. TGIIC తెలిసే ఉండాలని అనుకుంటారు,
రైట్. సో ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద హైదరాబాద్ డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి. దీని పని అంతా ఏంటి, కొత్త ఇండస్ట్రీస్ అవ్వాలి అని అంటే కొత్త ఇండస్ట్రీస్ ఊరికి అడవులు ఉంటే రాదు కదా. సో దాన్ని ఏం చేస్తుంది, టీజీఐఏసీ కింద పొటెన్షియల్ స్పాట్స్ని గుర్తించి వాటిని డెవలప్ చేస్తుంది బై ప్రొవైడింగ్ రోడ్స్, బై ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ, బై ప్రొవైడింగ్ సీవేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఇదంతా ప్రొవైడ్ చేసి దాన్ని ఒక మంచి ఏరియా లెక్క తయారు చేస్తుంది. రైట్. డెవలప్ చేస్తుంది. బేసిక్గా డెవలప్ చేసి పెట్టినప్పుడు ఆబ్వియస్గా అందరు వస్తారు, తీసుకుంటారు. రైట్. సో ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సిటీ చుట్టూ గ్రోత్ పెరగడానికి టీజీఏఏసీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఫాస్టర్ ద ఎకనామిక్ గ్రోత్, ఐడెంటిఫైస్ ద పొటెన్షియల్ గ్రోత్ ఫర్ సెంటర్స్ అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ దీని ఆబ్జెక్టివ్స్. అండ్ క్రియేట్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇట్ మోస్ట్లీ వర్క్స్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. రైట్. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అబౌట్ టెక్స్టైల్స్. ఓకే. సో హ్యాండ్లూమ్స్ తర్వాత టెక్స్టైల్ రావాలి. ఓకే, ఇట్లా పోవాల్సింది అట్లా వచ్చింది, ఎట్లా పోయినా ఏం కాదు. సో టెక్స్టైల్స్లో తెలంగాణ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. అండ్ ఇండియా మొత్తంలో ఉన్న కాటన్ ప్రొడక్షన్లో వీ కంట్రిబ్యూట్ అరౌండ్ 15%. అండ్ కోల్కి వచ్చేసి వీ కంట్రిబ్యూట్ అరౌండ్ 7% ఆఫ్ కోల్ ప్రొడక్షన్. అండ్ 20% ఆఫ్ కోల్ రిజర్వ్స్ అనేది తెలంగాణలోనే ఉన్నాయి. రైట్. సో ఎనర్జీ పరంగా తెలంగాణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ పరంగా కాదు, టెక్స్టైల్స్ పరంగా అయితే చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో తీసుకొచ్చిన ఇనిషియేషన్స్ ఏంటి అని అంటే కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్ వరంగల్, ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్ వరంగల్. అండ్ సిమిలర్గా ఇట్లాంటిదే దే ఆల్సో బాట్ ఎట్ సిరిసిల్ల. రైట్. అండ్ టీ ట్యాప్ అనే పాలసీ కూడా తీసుకొని వచ్చిన. టీ ట్యాప్ పాలసీ అంటే ఏంటి అని అంటే తెలంగాణ అపారల్ పాలసీ, టెక్స్టైల్ అపారల్ పాలసీ, తెలంగాణ టెక్స్టైల్ అపారల్ పాలసీ అనేది కూడా స్పెషల్గా ఒక పాలసీ తీసుకొని వచ్చి చేసి ఉండే అనమాట. రైట్. సో ఇది టెక్స్టైల్ గురించి మేజర్ హైలైట్స్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ టెక్స్టైల్స్ వచ్చేసి మనం ఇంతకుముందు చూసింది ఇవన్నీ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్లూమ్స్. నేతన్న యాప్, చేనేత మిత్ర అండ్ నేతన్న భీమా. అండ్ ఇది విత్ రెస్పెక్ట్ టు సారీ ఓకే కంటిన్యూషన్ ఇది దీని కంటిన్యూషనే హ్యాండ్లూమ్స్కి. నేతన్నకు చేయూత అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. సో నేతన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైలీ మంత్లీ వేజెస్ నుండి 8% ఆఫ్ మంత్లీ వేజ్ని ఒక బ్యాంక్లో డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ ప్లస్ ఇంకో 8% చేసి మొత్తం 16% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఒక సేవింగ్స్ అకౌంట్లో వేసి ఆయన సేవింగ్స్ని ఇంక్రీజ్ చేసేది. రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఇనిషియేటివ్. అది అన్నమాట. సో ఎట్ గ్లాన్స్ మనం హ్యాండ్లూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎట్ గ్లాన్స్ దగ్గర ఈ హ్యాండ్లూమ్స్ సంబంధించిన ఇనిషియేషన్స్ రాసుకుందాం. ఒకటేమో టీ నేతన్న యాప్ ఫాలోడ్ బై ఇక్కడ నేతన్న భీమా అండ్ ఇంకోటి చేయూత, నేతన్నకు చేయూత, ఇది అంతే, చేనేత మిత్ర, ఇంకోటి చేనేత మిత్ర ఏమో 3,000 ఇస్తారు, 3K పర్ మంత్. నేతన్నకు చేయూత ఏమో 8% ప్లస్ 8%, భీమా వచ్చేసి 5 lakhs. ఇది గ్రీవెన్సెస్. రైట్. సో ఇది అన్నమాట. నెక్స్ట్ మనం హ్యాండీక్రాఫ్ట్స్ చూద్దాం. సో హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్యూ ఇంపార్టెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఏదో ఒక ఫామ్లో హ్యాండీక్రాఫ్ట్ అనేది ఉంటుంది. we have Bidri, Banjara needle craft, Dokra metal craft Adilabad, Pemberti Jarangama ఏమో మరి చూడాలి. సో పోచంపల్లి హ్యాండ్లూమ్, నిర్మల్ టాయ్స్ అండ్ పెయింటింగ్స్, బ్రాంజ్ కాస్టింగ్స్, లాక్వేర్ వేర్ అండ్ సిల్వర్ ఫిరిగ్రిమ్, ఇది కరీంనగర్. సో ఇవి హ్యాండీక్రాఫ్ట్స్. మరి గవర్నమెంట్ వీటిని ప్రమోట్ చేయడానికి తీసుకొస్తున్న గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి? రైట్. గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ త్రూ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. గవర్నమెంట్కి సపరేట్గా ఒక బాడీ ఉంది, అది తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని ద్వారా గవర్నమెంట్ విల్ హెల్ప్ డెవలపింగ్ ఇన్ ద హ్యాండీక్రాఫ్ట్స్.
అండ్ ఒక సపరేట్ అఫీషియల్ లోగో ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ అమ్ముతారు. ఇది తెలంగాణ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అనే పేరు మీద ఇవన్నీ చేసి అమ్ముతారనమాట గవర్నమెంట్. ఇంకోటి తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అంత అవసరం లేదు. ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సప్లైస్ లెదర్ ప్రొడక్ట్స్ టు వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రైట్. రీసెంట్గా ఫుడ్ ఫుట్ ఫుట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ తోటి కూడా ఎంఓ చేసుకుంది. అంతే ఉంది, అదంతా అవసరం లేదు మనకి. ట్రేడ్ ప్రమోషన్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఎన్హాన్సెస్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్, రైట్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పోర్ట్ దాదాపు మనం 3.3 lakh crore వాల్యూ ఎక్స్పోర్ట్ చేసినాం రీసెంట్గా 22-23లో. సో దాన్ని అంతా కంట్రోల్ చేయడానికి, ఓవర్సీ చేయడానికి వీ హ్యావ్ దిస్ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, రైట్. సో రీసెంట్గా వీళ్ళు ఒక యూటిలిటీ మాల్ కూడా పెట్టినారు అట్ రాయదుర్గ్ టు ప్రమోట్ దిస్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, రైట్. పైన కూడా మనం చూసినాం కదా, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ ఈడే తీసుకొచ్చి అమ్ముతారు, ఎక్కడ, యూనిటీ మాల్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫుడ్ ప్రాసెసింగ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ షోయింగ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ ఇట్ బెనిఫిటింగ్ ద ఫార్మర్స్, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇండస్ట్రీ లెక్క మనం వే ఫార్వర్డ్లో రాయొచ్చు ఎక్కడన్నా. ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అంటే రైస్కి ముందు మనకు వడ్లు ఉంటాయి. సో వడ్లుకి ఒక రేట్ ఉంటుంది, రైస్కి ఒక రేట్ ఉంటుంది. ఫార్మర్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈ పార్ట్ వరకే, రైట్. కానీ మనం దాన్ని ఫుడ్ ప్రాసెస్ చేసి రైస్ లెక్క అమ్మితే దాని వాల్యూ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, రైట్. అదే మనం జీవీ అంటాం, గ్రాస్ వాల్యూ ఎన్హాన్స్డ్ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఈ బ్యారియర్ని బ్రేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో గవర్నమెంట్స్ ఇంత ఫోకస్ దీని మీద చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్ ఏరియా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సన్షైన్ సెక్టర్. అంటే దీని గ్రోత్ మోర్ దెన్ అరౌండ్ 20% ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ ప్రస్తుతానికి. సో ద గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్స్ మోర్ టువర్డ్స్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్. సో అంటే ఎట్లా ఒక క్లస్టర్స్ లెక్క ఫామ్ చేసి అక్కడ నియర్ బై ఏదన్నా ఒక రైస్ మిల్ ఓన్డ్ బై ద నాట్ రైస్ ఓనర్స్, ఓన్డ్ బై ద ఫార్మర్స్ ఉండి వాళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ చేసి అట్లా చేయొచ్చు. బట్ ఐ డోంట్ నో వై, అది ఇష్యూ. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ప్రామిసింగ్ ఇండస్ట్రీ అని చూసినాం. సో రీసెంట్ అచీవ్మెంట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణ చూసుకుంటే మనకు హ్యాట్సన్ వాళ్ళు పెట్టినారు జహీరాబాద్లో 22 మైజ్ మిల్లింగ్ ప్లాంట్స్ వచ్చినాయి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, లేదా చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇవన్నీ ఇంకా రాయొచ్చు మనం. మీట్ ప్రాసెసింగ్ అది కూడా ఫుడ్ కిందనే వస్తుంది. వీఆర్ ఫస్ట్ అంటే తెలంగాణ టాప్స్ ఇన్ షీప్ ప్రొడక్షన్, షీప్ పాపులేషన్ అండ్ పర్ క్యాపిటల్ మీట్ అవైలబిలిటీ వచ్చేసి 25 kg ఉంటుంది. ఎగ్స్ అవైలబిలిటీ వచ్చేసి 312 సంథింగ్ అలా ఉంటుంది. సో we have huge potential in this food processing industry and government is making initiations but it is not up to the mark, right. So atla an rayali annamata. Next time undi, next life sciences and pharmaceuticals, right. So idi చాలా promising and very important industry for our group 1 mains point of view kuda. ఇట్ ప్రొడ్యూసెస్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ అంటే తెలంగాణ మొత్తం ఫార్మసిటీ, తెలంగాణ ఫార్మా ప్రొడ్యూసెస్ 1/3 ఆఫ్ ఇండియాస్ ఫార్మా ప్రొడక్ట్స్. మొత్తం 1/3 ఆఫ్ ఇండియాస్ ఫార్మా ప్రొడక్ట్స్ అనేది తెలంగాణలో అయితే, అండ్ 1/5 ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ అనేది పర్టికులర్గా తెలంగాణ నుంచి వెళ్తున్నాయి. 1/5 ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టోటల్ ఇండియాలో ఫార్మా ఎక్స్పోర్ట్స్లో మన పర్సంటేజ్ వచ్చేసి 20%. అదే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న మొత్తం ఫార్మాలో మన ఇది వచ్చేసి 33%. లార్జెస్ట్ కమోడిటీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, సో ఇది సో తెలంగాణ నుంచి మనకు మర్చెండైజ్ ఎక్స్పోర్ట్లు ఉంటాయి కదా. మర్చెండైజ్లో ఏముంటాయి మనకి, ఈ మెడిసిన్స్, దీంతోపాటు మన ఫుడ్ ప్రొడక్ట్స్, ఇంకా డిఫరెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యేది, అవి ఇంకా ఉంటాయి, చూపిస్తానని. దాంట్లో మెజారిటీ ఎక్స్పోర్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ ఇట్ ఈస్ ద లీడింగ్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్, ఆల్సో నోన్ యాజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, రైట్. సో లీడింగ్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ అని అంటే మరి వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు మనకు తెలుసు, భారత్ బయోటెక్ అండ్ బయాలజికల్ ఈ.
ఇది కొత్త పేరు బయాలజికల్ ఈ అనేది. అండ్ వీ హ్యావ్ జీనోమ్ వ్యాలీ. మనం లైఫ్ సైన్సెస్ మాట్లాడి ఫార్మస్యూటికల్స్ మాట్లాడి జీనోమ్ వ్యాలీ గురించి మాట్లాడకపోతే అర్థం లేదు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ R&D క్లస్టర్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద లైఫ్ సైన్సెస్. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ చూసినాం. దాదాపు 200 బయోటెక్ క్యాంపసెస్ ఉన్నాయి తెలంగాణలో, పర్టికులర్లీ హైదరాబాద్లో. అండ్ అలాంగ్ విత్ ఇట్ వీ హ్యావ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, అండ్ నైపర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, రైట్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ బయోఫార్మా హబ్, బీ హబ్ అని ఉన్నాయి. ఒకసారి హబ్బులు అన్ని చూసుకుందాం. టీ హబ్ ఉంది మనకి, వి హబ్ ఉంది, బీ హబ్ ఉంది. ఇంకేమైనా హబ్స్ ఉంటే మీకు తెలిసినవి కామెంట్ చేయండి, రైట్. టీ హబ్ మనకు తెలుసు, టీ హబ్ ఫర్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది. వి హబ్ వచ్చేసి ఉమెన్ కోసం, బీ హబ్ వచ్చేసి బయోఫార్మా హబ్. రీసెంట్గా సెకండ్ ఫీజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ 2000 crores. దీని ద్వారా మనకు ఫార్మా విలేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ an investment of nearly 1 lakh crore in particularly pharma industries and potential of 5 lakh job creation, right. So it's a huge thing for Telangana. We are so blessed with this life science and pharma industries. చూడండి, ఇది నాట్ అండ్ స్మాల్ ఇష్యూ. 1/3 ఆఫ్ ఇండియా అండ్ మొత్తం ఇండియాస్ ఫార్మా ఎక్స్పోర్ట్లో మనకు 20% షేర్ ఉండడం అంటే, సో ఇట్స్ అన్ గ్రేట్ థింగ్ దట్ టు అక్నాలెడ్జ్. సో అలాంగ్ విత్ దట్, ఫార్మాతో పాటు వీఆర్ ఆల్సో ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్ మెడికల్ డివైజెస్ పార్ట్. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హబ్ ఫర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్ సుల్తాన్పూర్. And along with that, it also gives training on engineering with respect to medicine, and medicine with respect to knowledge of both engineering and medicine should be there for designing and creation of new medical devices park. సో వాళ్ళిద్దరిని కొలాబ్ చేసేది కూడా మెడికల్ డివైజెస్ పార్క్లో అవుతూ ఉంటుంది, రైట్. సో ఇట్స్ లైక్ అట్లా. ఓకే, సో టీఎస్ మేజర్గా దేంట్లో ఫర్ ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి నేను ఓకే ఎనీవే. సో దేంట్లో మేజర్గా ఉంది అనేది మనం రాసుకుంటే, వీఆర్ లీడింగ్ ఇన్ టర్మరిక్. ఫస్ట్ ప్లేస్ మనం టర్మరిక్ ప్రొడక్షన్లో. స్వీట్ లెమన్ ప్రొడక్షన్లో కూడా వీఆర్ లీడింగ్. చిల్లీ ప్రొడక్షన్లో వీఆర్ టాప్ 3. షీప్ ప్రొడక్షన్లో టాప్ 1. ఎగ్స్లో టాప్ 3. మిల్క్లో 13. సో ఇది. సో వీ హ్యావ్ 10 గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రిగార్డింగ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనే దాంట్లో వీ హ్యావ్ 10 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కూడా ఉన్నాయంట. మనకు తెలియదు, మరి పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. సో వాటిలో స్పెషల్ కోర్స్ కూడా ఉంటుంది ఫుడ్ ఇది గురించి. బట్ ఎక్స్టెన్సివ్గా ఉండదు అనమాట. అంటే ఇంటర్లింకింగ్ బిట్వీన్ ఫుడ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అనేది తక్కువ ఉంది. సో దాని మీద ఫోకస్ చేస్తే మనకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఏమైంది? ఓకే, 1 minute. ఓకే, మెడికల్ డివైజెస్ పార్క్ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ మైనింగ్. సో మైనింగ్ మేజర్ మినరల్స్ మన తెలంగాణలో చూసుకుంటే వీ హ్యావ్ కోల్ ఆఫ్ కోర్స్, ఫాలోడ్ బై శాండ్. ఇది చూస్తాం అనెక్చర్లో ఉంటుంది ఏది ఎక్కువ ఎంత అనేది. అండ్ వీ ఆల్సో హ్యావ్ లైమ్స్టోన్, డోలమైట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. సో ఇది SCO అనెక్చర్లోనే ఉన్నది. నెక్స్ట్ అంటే S6 అయిపోయిన తర్వాత, S6 గవర్నెన్స్, S6 అయిపోయిన తర్వాత అనెక్చర్ చేస్తాం. దాంట్లో విల్ టాక్ ఇన్ డీటెయిల్ అవుట్ దేర్. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ మైనింగ్ ఇదంతా చూసేది తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TGMDC. సో ప్రీవియస్గా నెట్ రెవెన్యూ వచ్చేసి 5,500 crores ఉంది. మైనింగ్ లీజెస్ ఇస్తుంది, అదంతా చేస్తుంది, రైట్. సో ఏం చేస్తారు ఈ మైనింగ్ కింద? శాండ్ మైనింగ్ ఉంటుంది, కోల్ మైనింగ్ ఉంటుంది, ఇవన్నీ మైనింగ్ చేస్తాం కదా. సో శాండ్ మైనింగ్ని స్పెషల్గా వీ హ్యావ్ వన్ పాలసీ దట్ తెలంగాణ శాండ్ మైనింగ్ పాలసీ 2015లో ఫ్రేమ్ చేసినారు. సో దీని కిందనే ఈ శాండ్ మైనింగ్ అదంతా దాని ఎట్లా జరగాలి ఏంది అనేది గవర్నమెంట్ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద గైడ్ లైన్స్ ఇన్ ఆల్, రైట్. సో దీని ఉద్దేశం ఏంది అని అంటే, మైనింగ్ దేనిదన్నా ఇది అయ్యేదే మంచిది కాదు, బట్
అబ్జెక్టివ్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి సస్టైనబుల్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, రైట్. ఆప్టిమల్ ఉండాలి, సస్టైనబుల్ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, రైట్. ఎఫిషియన్సీ ఉండాలి, అట్లా అని. ఈ పాలసీ కింద మేజర్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పాలసీస్ ఏంటి అని అంటే శాండ్ ట్యాక్స్ సర్వీస్ తీసుకొని వచ్చినారు. అండ్ దీన్ని వాల్టా యాక్ట్ తోటి, ఫారెస్ట్ యాక్ట్ తోటి ఇంటర్లింక్ చేసినారు. దాంతోపాటు దీని అడ్మినిస్ట్రేషన్ అథారిటీ వచ్చేసి లోకల్ ఎమ్మెల్యే ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇదంతా దీని అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్స్ అవన్నీ దీని కింద ఉంటాయి. అండ్ ఈ ఆన్లైన్ బుకింగ్స్ని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ హ్యావ్ సెడ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఈస్ ఫాలోడ్ ఫర్ ఇన్ పార్ట్ ఆఫ్ శాండ్ మైనింగ్ ఇండో. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ కోల్. శాండ్ అయిపోయింది, ఇప్పుడు కోల్ అంటే మేజర్గా మనం మాట్లాడేది ఎస్ఎస్సిఎల్ గురించి. ఆల్రెడీ దాని అచీవ్మెంట్స్ అనేదంతా మనం S3 S4లో మనం చూసినాం, రైట్. సో రీసెంట్ అచీవ్మెంట్స్ అదంతా చూసినాం, 7%, 20%, అండ్ ఇట్ ఈస్ spending huge on renewable energy. It is planning to construct or it is planning to improve up to 1300 gigawatts of renewable energy. And employees దాదాపు 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దాదాపు 25,000 ఉన్నారు. అండ్ ఇంకా ఏమేమి రాసి ఉండే మైన్స్ అవి ఇక్కడ ఉన్నాయి. అండ్ రీసెంట్గా రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం అనేది వీళ్ళు మన ఏమంటారు కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసిండే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ దాని కింద. సో అదంతా ఇంకా కోల్ మైనింగ్ టెక్నాలజీ కొత్తగా అడాప్ట్ చేసుకుంటున్నారు, అది ఇది అని రాయొచ్చు అనమాట అక్కడ, రైట్. సో రీసెంట్ అచీవ్మెంట్స్ ఏంటి ఎస్సీసీఎల్కి అని అంటే, సో కొత్త మైనింగ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం, ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెంచడం, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండడం, అండ్ సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ చేయడం, రైట్. దీస్ ఆర్ ద ఫ్యూ అచీవ్మెంట్స్ ఆఫ్ SCCL. And SCCL has achieved a growth rate of 4.3% in the production of coal. And limestone is very important because it is an raw material for cement construction, cement manufacturing. So mostly limestone deposits మనం చూస్తే ఎక్కడ ఉంటాయో, ఇక్కడ ఏమంటారు మన సూర్యాపేట, కోదాడ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ సిమెంట్ ఇండస్ట్రీస్, రైట్. సో ఈ సిమెంట్ ఇండస్ట్రీస్కి మేజర్ ముడి సరుకు వచ్చేసి లైమే కాబట్టి అవి ఇక్కడ ఉంటాయి, రైట్. సో అట్లా. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఎక్స్పోర్ట్ సెక్టర్ చూస్తాం. సో ఈ ఎక్స్పోర్ట్ సెక్టార్లో మొత్తం మన ఎక్స్పోర్ట్ వాల్యూ డ్యూరింగ్ 2022-23 వచ్చేసి 3.3 lakh crores, రైట్. సో దీంట్లో 73% వచ్చేసి సర్వీస్ సెక్టార్ది, రైట్. మొత్తం ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే అన్ని సెక్టర్స్ కలిపి ఉంటాయి కదా, డామినెంట్గా సర్వీస్ సెక్టర్ వచ్చేసి 73%, అండ్ మర్చెండైజ్ వచ్చేసి 27%, రైట్. దీంట్లో మళ్ళీ హైయెస్ట్ ఫార్మా. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తంలో 32% ఫార్మాస్యూటికల్స్. మర్చెంటైజ్ ఈజ్ 27% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్. అండ్ ఈ మర్చెంటైజ్లో కూడా మ్యాక్సిమం మళ్ళీ ఫార్మాస్యూటికల్స్, ఫాలోడ్ బై ఆర్గానిక్ కెమికల్స్, అండ్ ఫాలోడ్ బై ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్, ఫాలోడ్ బై ఎలక్ట్రిక్ మెషినరీ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బాయిలర్స్ లాస్ట్, రైట్. సో ఈ మనం మర్చెండైజ్ ఎక్స్పెక్ట్స్ కింద ఏమేమి చేస్తామంటే ఆర్గానిక్ మెటీరియల్స్ చేస్తాం, ఫార్మాస్యూటికల్స్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్, ఎలక్ట్రిక్ మెషినరీ, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బాయిలర్స్, ఇదంతా మనం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ కింద చూస్తాం అన్నమాట. టాప్ కంట్రీస్ అంటే తెలంగాణ మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఏ కంట్రీకి ఎంత ఎక్కువ పోతుంది, రైట్. ఫస్ట్ వీ హ్యావ్ USA, ఫాలోడ్ బై UAE, UUCS, రైట్. USA, UAE, చైనా అండ్ సౌదీ, రైట్. సో ఇది అన్నమాట. అండ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకుంటే రంగారెడ్డి ఈజ్ లీడింగ్. మొత్తం ఎక్స్పోర్ట్ షేర్లో రంగారెడ్డి షేర్ వచ్చేసి 30% ఆల్మోస్ట్. మేడ్చల్ మల్కాజ్గిరి 22%. వి హ్యావ్ సంగారెడ్డి ఫాలోడ్ బై హైదరాబాద్, రైట్. హైదరాబాద్ 17%, రైట్.
మొత్తం టోటల్ ఎక్స్పోర్ట్స్లో రంగారెడ్డి ఈజ్ లీడింగ్, ఫాలోడ్ బై మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి అండ్ హైదరాబాద్. సో ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ది, ఇండస్ట్రీ గురించి మొత్తం రైట్. ఒకసారి గ్లాన్స్ చూసుకోండి. సో ఏమేమి మాట్లాడినా మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఒకసారి చూసాం, కింద రాసుకుందాం. సో ఫస్ట్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద సబ్ సెక్టర్ షేర్ రైట్. ఈ సబ్ సెక్టార్లో మనం ఏం చూసినాం, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఉంది, దాదాపు 52%, ఫాలోడ్ బై కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాలోడ్ బై కన్స్ట్రక్షన్. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు ఒక 27% అనుకుంటా. యూటిలిటీస్ ఒక్క నిమిషం. తర్వాత మైనింగ్ అండ్ క్వైరింగ్ ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ రైట్. వాటి యొక్క షేర్స్ కూడా దేని గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అని అంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ యూటిలిటీస్ది ఎక్కువ ఉంది, 10.3. ఓవరాల్గా మొత్తం 10.1% రైట్. సో ఇండస్ట్రీస్ది ఇది చూస్తుండే పాలసీస్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ చూసినాం, ఎక్స్పోర్ట్ సెక్టర్ రైట్. సో ఇది అన్నమాట మొత్తం. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ షేర్ వచ్చేసి 65.7%. ఇట్ ఈస్ అ క్రిటికల్ పిల్లర్ డ్రైవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామికల్ రెసిలియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రాక్షన్ అదంతా ఏముండదు కదా, ఎకో ఫ్రెండ్లీ సెక్టర్ ఇది. ఓకే, మరి ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పలేము, ప్రొవైడెడ్ వి ఫాలో ఎకో ఫ్రెండ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దీంట్లో మనం ఇది ఎంత చూసినాం, మనకు ఇది ప్రీవియస్ ఇయర్ లేదు, ఇది 65.7, 15.8 ఈ ఇయర్లో కాంట్రిబ్యూషన్ ఇదంతా. అండ్ సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఏది ఎంత ఉంది ఈ సబ్ సెక్టర్లో, మళ్ళా సర్వీస్ సెక్టర్లో అని అంటే ఫస్ట్ వచ్చేసి షేర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అండ్ వెల్లింగ్, ఓనర్షిప్ ఆఫ్ వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఇది ఫాలోడ్ బై ట్రేడ్, రిపేర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్ 29%. అండ్ నెక్స్ట్ 11.7 అదర్స్లో ఉన్నాయి. దాని తర్వాత 11.6% వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. అండ్ వీ హ్యావ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎట్ 7.6% అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.5%. సో ఇప్పుడు ఈ సెక్షన్లో ఏం మాట్లాడుతున్నాం అంటే వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. దీని మొత్తం వాల్యూ ఇంత ఉంది, ఛాలెంజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేషన్స్ ఏముంటాయి, అంతే. అదే కదా మనం ఇప్పటిదాకా మాట్లాడేది, దీంట్లో సిమిలర్గా రైట్. సో దాంతోపాటు ఫాలోడ్ బై విల్ టాక్ అబౌట్ టూరిజం కూడా సర్వీస్ సెక్టర్ కిందనే వస్తుంది. సో దాని గురించి గవర్నమెంట్ రీసెంట్గా హ్యాస్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్. సో ఒక స్పెషల్ కన్సల్టేటివ్ కమిటీ కూడా వేసినారు టు స్టడీ ద పొటెన్షియల్ ఆఫ్ ఎకో టూరిజం ఇన్ తెలంగాణ అట్లా. సో దీని ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఓవరాల్గా ఇట్ కంట్రిబ్యూట్స్ 33% టు ద తెలంగాణ. మనం చూసాం కదా 48% ఏమో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, 33% వచ్చేసి మన సర్వీస్ సెక్టర్, అండ్ 20% అరౌండ్ 47 అనుకుంటే 80 అరౌండ్ 20% వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ సెకండరీ సెక్టర్. సో అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది అని అంటే సర్వీస్ సెక్టర్ ప్రొవైడ్స్ 63% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద అర్బన్ పాపులేషన్. అది ఓవరాల్ తెలంగాణది వచ్చేసి 63%. సో అదే ఇంకా ఏమన్నా దీంట్లో పెద్దగా ఏముండవు, ట్రేడ్ రిపేర్స్ అదంతా బేసిక్గా వాటి గ్రోత్ రేట్ ఒక్కటే ఇచ్చినారు, దీంట్లో ఏం లేదు. ఓకే,
సో స్పెషల్గా ఇది గిగ్ ఎకానమీ గురించి మాట్లాడినారు, బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ. సో ఈ గిగ్ ఎకానమీ డెఫినేషన్ కూడా ఇచ్చినారు, చూద్దాం. గిగ్ వర్కర్స్ ఆర్ దోస్ ఎంగేజ్డ్ ఇన్ లైవ్లీహుడ్స్ అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ అరేంజ్మెంట్స్. అంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ డెలివరీ వాళ్ళు ఇదంతా వీళ్ళంతా వస్తారు, రైట్. ఫ్రీలాన్సర్స్ ఇదంతా వస్తారనమాట. వీటిలో మళ్ళీ గిగ్ వర్కర్స్లో 2 టైప్స్ ఉంటారు, ప్లాట్ఫామ్ బేస్డ్, నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ ఉంటారు. సో ప్లాట్ఫామ్ బేస్డ్ అంటే చెప్పిండే కదా, స్విగ్గీ, జొమాటో డెలివరీ దీంట్లో పనిచేసే వాళ్ళు. అండ్ నాట్ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్ అంటే ఫ్రీలాన్సింగ్, ఇదంతా దీంట్లో రాయొచ్చు. వీళ్ళు దే ఆర్ మోర్ వీళ్ళను క్యాజువల్ వర్కర్స్ అని కూడా అంటాం. దే విల్ వర్క్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్. దాదాపు ఇండియా మొత్తంలో 7.7 మిలియన్ గిగా వర్కర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ 21-22 గివెన్ బై నీతి ఆయోగ్. అండ్ ద నెంబర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్ టు 24 మిలియన్స్ బై 2029-30. సో మరి వీళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి, వీళ్ళ బాధలు ఏంది అని చూస్తే మనకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఫస్ట్, పాపం. ఓకే, నో సోషల్ సెక్యూరిటీ ఈస్ దేర్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ టూ హార్ష్. దే హ్యావ్ టు గో ఇన్ హాట్ క్లైమేట్, హాట్ ఉన్నప్పుడు పోవాలి, కోల్డ్ ఉన్నప్పుడు పోవాలి, వర్షం ఉన్నప్పుడు పోవాలి, డెలివరీ ఆగదు. ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఉంటాయి అండ్ నో యూనియన్ వాళ్ళకు టు రిప్రజెంట్ దేర్ కన్సర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు వీ కెన్ సీ. అండ్ మోర్ ఎఫెక్టెడ్ టు పొల్యూషన్ యాజ్ దే roam around the city throughout the day. And they don't have fair grievance mechanism, right? ఇదంతా వాళ్ళ ఛాలెంజెస్. మరి గవర్నమెంట్స్ ఏమైనా ఇనిషియేషన్స్ తీసుకుందా? తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు బ్రింగ్ అప్ యాక్ట్ ఆర్ పాలసీ in favor of these gig workers, but as far as today there is no such policy. But one such policy is given from గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినారు, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అనేది ఒక బిల్ పాస్ చేసినారు 2020లో. అండ్ రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కోడిఫై సచ్ బెనిఫిట్స్. ఈ గిగ్ వర్కర్స్ కోసం ఒక యాక్ట్ తీసుకొచ్చినారు, ఏంది, రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2023. దీని కింద ఏం చేస్తారు, ఒక స్పెషల్ సపరేట్ బోర్డుని ఎస్టాబ్లిష్ చేస్తారు. రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ అదంతా ఆ బోర్డు చూస్తుంది. నోటిఫైస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏమైనా ఉంటే అండ్ వెల్ఫేర్ ఫండ్ ఇదంతా చేస్తుంది, రైట్. తెలంగాణ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఫన్ సచ్ ఇనిషియేషన్. ఆల్ రైట్, నెక్స్ట్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సర్వీస్ సెక్టర్ అని మాట్లాడి మనం ఐటీ గురించి మాట్లాడకపోతే ఎలాగా. సో దీంట్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ, మొత్తం ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చేసి 3.3 lakh crores. సో దీంట్లో దాదాపు 2.41 lakh వచ్చేసి ఓన్లీ త్రూ ఐటీ, రైట్. సో సర్వీస్ సెక్టర్ మళ్ళీ దాంట్లో 73%, దీంట్లో ఐటీ వచ్చేసి 2.41 lakh crores ఎక్స్పోర్ట్స్. చూడండి, దీని గ్రోత్ రేట్ వచ్చేసి 34%, వేరాజ్ ఇండియాస్ గ్రోత్ రేట్ వచ్చేసి 9.36%. ఇట్ ఈస్ one of the important sunshine sectors in Telangana, and it provides an employment up to of 9 lakh people, right. Previous year lo 7 lakh untunde, 7 lakh nundi it has increased the employment from 7 to 9 lakh. And electronics gurinchi, electronic మన తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ 2017 ఉంది కదా, దాని ప్రకారం అన్న సేమ్ గోలే ఇది, 1 million jobs by 2030 in electronic sector and 1.5 million jobs by 2032, 150 billion contribution to Telangana's GSDP by 2032. సో ఇది మన టార్గెట్స్ అన్నమాట. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది ఈ సెక్టర్ ప్రొవైడ్ చేసేది, 50,000 ఎంప్లాయీసే. అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ 6% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ హ్యాస్ 2 important క్లస్టర్స్, వాటిని ఈసీటీ పేరుతో పిలుస్తాం. ఒకటి ఎట్ రావెరియాల, అనదర్ వన్ ఇస్ ఎట్ ద మహేశ్వరం. So this is with respect to the electronics. And electronic service delivery అంటే ఈ సేవ మీ సేవ. సో మేజర్గా ఎందుకు తీసుకొచ్చినారు, ఇది గవర్నెన్స్ పార్ట్లో, ఇంకా నెక్స్ట్ పార్ట్లో మనం స్ట్రెస్ చేసి మాట్లాడదాం. ఇది టు ఇంప్రూవ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసిబిలిటీ. వీ హ్యావ్ బాట్ దిస్ ఈ సేవ అండ్ మీ సేవ. మీ సేవ దాదాపు 4,500 మీ సేవలు ఉన్నాయి ఆల్ ఓవర్ ద స్టేట్. దాదాపు 50 డిపార్ట్మెంట్ల పనులు అవుతాయి. 50 డిపార్ట్మెంట్ పనులు అయితే 600 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది.
దీని మోటో వచ్చేసి ఎనీవేర్ ఎనీ టైం బాలయ్య. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ గవర్నెన్స్ కిందనే అంటే ఎలక్ట్రానిక్ ఏమంటారు దీన్ని, డిజిటల్ సర్వీసెస్ డెలివరీ, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో నెక్స్ట్ వీ హ్యావ్ టీ యాప్ ఫోలియో, గవర్నెన్స్ ఇనిషియేటివ్, ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్. రైట్, మీరు ఎవరైనా చూసుంటే దీంట్లో జిహెచ్ఎంసీది అవి ఇవి అన్నీ ఉంటాయి. రైట్, సెక్రటేరియట్ కూడా ఉన్నది అనుకుంటా. అండ్ టీ వ్యాలెట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ గివెన్ ఆన్ బిఎఫ్ ఆఫ్ గవర్నమెంట్, బట్ అటర్ ఫ్లేఫ్ అయిపోయింది. ఇది వచ్చినది 2015లో ఏమొచ్చిండే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం ట్రాన్సాక్షన్స్ దీంట్లో అయినది 350 CR మాత్రమే. సో అది అన్నమాట. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం చూస్తాం ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయని. సో డైరెక్ట్ ఒక ఇదే ఉంది మనకు, పార్ట్ ఆఫ్ సిలబస్ డైరెక్ట్ మెన్షన్ చేసినారు. సో తెలంగాణ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి మాట్లాడతాం. రోబోటిక్స్ ఉంది, ఏఐ ఉంది, స్పేస్ టెక్నాలజీ, వీ హ్యావ్ ఏంది క్లౌడ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ. రైట్, సో స్పేస్ టెక్నాలజీలో మన షేర్ వచ్చేసి 2% మాత్రమే మొత్తం గ్లోబల్ ఎక్స్పోర్ట్లో. తెలంగాణ స్పేస్ పాలసీ కూడా తీసుకొచ్చింది ఒకసారి. రైట్, సో స్పేస్ పాలసీలో దీని ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఇంపార్టెంట్ తెలంగాణది ఇండియాది 2% ఉంది కదా, దాన్ని 7% ఏం చేస్తుంది ఇండియా. ఈ 7% ఏం చేస్తుంది దాంట్లో తెలంగాణ కాంట్రిబ్యూషన్ చాలా ఉండాలి అని తీసుకొచ్చినారు. బేసిక్గా మనకు ఈ ఏరోస్పేస్ పార్కు, మనకు డిఆర్డిఓ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మనకు స్పేర్ పార్ట్స్ని, ఈ శాటిలైట్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ని అవన్నీ చేయడానికి స్పేస్ పాలసీని తీసుకొని వచ్చినారు. రైట్, ఇదంతా టాస్క్, ఇదంతా అవసరం లేదులేండి. ఓకే, సో వీటన్నిటిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆర్ డెవలప్మెంట్ చేయడానికి మనకు 17 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి అండర్ కోడ్ ఉన్నతి ప్రోగ్రామ్, ఇనిషియేషన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది నెక్స్ట్ సాఫ్ట్ నెట్ అంటే సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్స్. దీని కింద ఇట్ రన్స్ టీసాట్ అండ్ శాటిలైట్ టీవీ నెట్వర్క్స్ ప్రోగ్రామ్స్ లైక్ విద్య అండ్ నిపుణ. సో ఇట్ టెలికాస్ట్ మనోమిత్ర, మెంటల్ హెల్త్ గురించి అంత అవసరం లేదు. సో టూరిజం ఇంపార్టెంట్. సో తెలంగాణ ఈజ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. వీ హ్యావ్ యూనిక్ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ కాబట్టి స్కోప్ ఎక్కువ ఉంది. స్కోప్ ఎట్లా ఉంది ఎక్కువ అని చెప్తున్నావు నువ్వు? బికాస్ వీ హ్యావ్ జోగులాంబ టెంపుల్ ఎట్ అలంపూర్, జగన్నాథ టెంపుల్ ఎట్ హైదరాబాద్, రామప్ప టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, యాదాద్రి భువనగిరి, యాదాద్రి నరసింహస్వామి టెంపుల్, కుతుబ్ షాహీ స్టోమ్స్, చార్మినార్, పైగా టోమ్స్, గోల్కొండ, వరంగల్ ఫోర్ట్, యూ నేమ్ ఇట్. రైట్, సో అండ్ న్యాచురల్గా స్కోప్, న్యాచురల్ ఎకో టూరిజం స్కోప్ వచ్చేసి బొగోతా వాటర్ ఫాల్స్, లక్నవరం, నాగార్జున సాగర్, పొచ్చెర, ఏటూరు నాగరం, అనంతగిరి హిల్స్, వాట్ నాట్ మ్యాన్. రైట్, సో మరి టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేషన్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఈ టూరిజం డెవలప్మెంట్ ఆర్ ఇనిషియేషన్స్ ఇదంతా ఇట్ రన్స్ త్రూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని మెయిన్ అబ్జెక్టివ్ ఈస్ టు ఇంప్రూవ్ ద టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్హాన్స్ ద టూరిజం సర్కిట్స్. రైట్, టూరిజం సర్కిట్స్ మనకు చూస్తాం కింద చార్మినార్ టు చౌమల్లా ప్యాలెస్, చార్మినార్ టు డిఫరెంట్ ప్లేసెస్కి కనెక్ట్ చేసి ఉండే. అండ్ ప్రమోషన్, మన టూరిజం గురించి ప్రమోట్ చేయడం అండ్ ఆపరేటింగ్ టూరిజం ప్యాకేజెస్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్స్ ఏమున్నాయి దీంట్లో అని అంటే టూరిజం సర్క్యూట్స్ అంటే ఇట్ ఈస్ ప్లానింగ్ టు టూరిజం సర్క్యూట్ బిట్వీన్ 2 ప్లేసెస్ లైక్ రామప్ప తెలుసు మనకు, ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. రైట్, మేడారం, తాడ్వాయి మండల్, తాడ్వం సమ్మక్క సారక్క కదా ఇది, లక్నవరం, బొగోతా, వీటన్నిటిని స్పెషల్గా ఫోకస్. అండ్ హెరిటేజ్ సర్క్యూట్ అంటే మన హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ కుతుబ్ షాహీ స్టోమ్, పైగా టోమ్స్, హయత్ బక్షి మాస్క్, రేమండ్ టామ్, ఇవన్నీ ఉన్నాయి కదా అండర్ స్వదేశ్ దర్శన్ స్కీమ్. రైట్, స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. ఈ స్కీమ్లో వచ్చిన డబ్బుల్ని ఇట్ ఈస్ స్పెండింగ్ ఆన్ దిస్ హెరిటేజ్ సర్క్యూట్స్ డెవలప్మెంట్. ఎకో టూరిజం సర్క్యూట్స్ ఏమేమి ఉన్నాయనంటే మనకు అనంతగిరి హిల్స్ ఉన్నాయి ఎకో టూరిజంవి, కనకగిరి, నందిపేట, కాగజ్ నగర్ టైగర్ కారిడార్స్. సో 12 డెస్టినేషన్స్ ఐడెంటిఫైడ్ సో ఫార్. కన్సల్టేటివ్ కమిటీ ఒకటి వేసినారు అని చెప్తున్నారు. మినీ శిల్పారం మహబూబ్నగర్లో ఉంది, బోటింగ్ యూనిట్ ఎట్ సద్దుల చెరువు సూర్యాపేటలో కూడా పెట్టినారు, కేబుల్ బ్రిడ్జ్ ఎట్ దుర్గం చెరువు అండ్ మహబూబ్నగర్లో కూడా ఒకటి ఉంది. హరిత
ఇట్ ఈస్ అ చైన్ ఆఫ్ హోటల్స్. దాన్ని అంటే టూరిజం ఇన్ఫ్రా కింద అది తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేస్తుంది. టీజీ ఐపాస్ ఫర్ టూరిజం స్పెషల్గా అప్రూవల్ ఫర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా త్రూ టీజీ ఐపాస్ వీ కెన్ టేక్. అండ్ వాట్ ఆర్ ద కన్జర్వేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్. ఈ కుతుబ్ షాహీ టోమ్స్, గోల్కొండ పైగా టోమ్స్ అండర్ స్వదేశ్ దర్శన్ స్కీమ్. రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ఓపెన్ చేసి ఉండే ఈ టోమ్స్వి. మక్కా మసీద్ని డెవలప్మెంట్ చేయడం కోసం, నేలకొండపల్లి ఖమ్మం బుద్ధ స్టాచ్యూని రిన్యూవేట్ చేయడం కోసం, పుట్నూరు ఫోర్టు, రామప్ప టెంపుల్, అన్నిటికీ ఇది చేయడం అండర్ స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో టూరిజం చూసుకుంటే మనం గత సంవత్సరంలో మన వచ్చే టూరిస్టుల సంఖ్య తగ్గింది ఓవరాల్గా. బట్ ఫారెన్ టూరిస్ట్ అంటే ఇది టూరిస్టులు మనకు డొమెస్టిక్ ఉంటారు అండ్ ఫారినర్స్ ఉంటారు కదా. ఫారెన్ టూరిజంకి చాలా పెరిగింది, 135% అప్ అయింది ఆపరేట్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఆఫ్ ఫారెన్ టూరిజం. అండ్ మెడికల్ టూరిజం కూడా చాలా ఉంటుంది తెలంగాణలో. ఇది సోషియో ఎకనామిక్ మనది 23లో మాట్లాడతారు అనుకుంటా. మెడికల్ టూరిజం గురించి అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. సో తెలంగాణ ఈజ్ ఆల్సో హబ్ ఫర్ మెడికల్ టూరిజం. వీ కెన్ ఆల్సో అట్ దాట్ పర్టికులర్ పాయింట్. సో ఫెస్టివల్ గురించి కొంచెం మెన్షన్ చేసినారు. ఏమేమి ఉంటాయి మనకు? బోనాలు ఉంటాయి, మొహరం అంటే పీర్ల పండుగ, రైట్. ఇట్ ఎగ్జంప్లైజ్ ఆర్ ఇట్ ఇంప్లికేట్స్ ద కమ్యూనల్ హార్మోనీ ఆఫ్ తెలంగాణ. అండ్ ఆలం రెలిక్ సరే బతుకమ్మ ఉంటుంది మనకు. బతుకమ్మ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎర్త్, వాటర్ అండ్ హ్యుమానిటీ, రైట్. సో ఆల్ దీస్ ఫెస్టివల్స్ షోస్ తెలంగాణ festive spirit, right. And next we have pilgrimage, Yadagiri Gutta, Saraswati temple at Basara, Rajarajeshwara Swami temple at Vemlavada, Joglamba temple. It is one of the one among the 18 Shakti Peethas that is there in entire India. Heritage walks and beautification efforts. Heritage walks between Charminar to Chowmala Palace, Charminar to Badshahi Ashrakana, Charminar to Purani Haveli, సెంట్రల్ లైబ్రరీ టు సిటీ కాలేజ్. సో ఇవి గవర్నమెంట్ వస్తున్న ఇనిషియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టూరిజం, రైట్. సో టూరిజంకి చాలా స్కోప్ ఉంది తెలంగాణలో, అండ్ చాలా స్కోప్ ఉంది గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ రావడానికి కూడా. నెక్స్ట్ వీ హ్యావ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ దేర్ ఇన్క్లూజన్. సో చూసినాం కదా, ఫినాన్షియల్ సర్వీసెస్ది మొత్తం కంట్రిబ్యూషన్ మన సర్వీస్ సెక్టర్లో వచ్చేసి అరౌండ్ 7.6% అని. ఇట్ హ్యాస్ అ గ్రోత్ రేట్ ఆఫ్ 9.7%. సో ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే మనకి ఏముంటాయి? బ్యాంకింగ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. తెలంగాణలో మొత్తం 6,500 బ్యాంక్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దాంట్లో దాదాపు 47% అర్బన్లోనే ఉన్నాయి, అండ్ 29% రూరల్లోనే ఉన్నాయి, అండ్ 24% సెమీ అర్బన్, రైట్. నేను ఈ నీతి ఆయోగ్ది ఎస్డిజి ఇండెక్స్ చెప్పినప్పుడు కూడా ఈ నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ కూడా చెప్పుండే. మనకు 14 per 1 lakh పాపులేషన్ అట్లా ఏముండే. ఒకసారి అది కూడా రిఫర్ చేసుకోండి, నేను కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్, రిపేర్, హాస్పిటాలిటీ. సో అంటే హోటల్స్ దీంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్ కూడా. సో గ్రోత్ రేట్ వచ్చేసి 20%, అండ్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్ ఇవి 15% గ్రోత్ రేట్ ఉంది. రియల్ ఎస్టేట్ 11% గ్రోత్ రేట్. ద ఇనిషియేషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రమోట్ రియల్ ఎస్టేట్. మనకి ల్యాండ్ రిఫార్మ్లో ధరణి ఉంది, దాంతోపాటు టీజీ బీపాస్ ఉంది. ఈ రెండింటి గురించి మెన్షన్ చేసినారు. ధరణి ఈజ్ ఏ ఐటీ డ్రివెన్ ల్యాండ్ రికార్డ్మెంట్ సిస్టమ్ ఫర్ బోత్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్స్. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ దీనికోసం జరిగిన అక్రమాలు అది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింటెడ్ వన్ కమిటీ, కొండారెడ్డి కమిటీ, టు లుక్ అవుట్ దిస్ ఇష్యూస్ ఆఫ్ ధరణి అండ్ ఆల్. And TG BPAS works on very similar line to TS IPAS. TS IPAS అనేది ఇండస్ట్రియల్ అప్రూవల్ కోసం, whereas TG BPAS is particularly for బిల్డింగ్ పర్మిషన్ అండ్ అప్రూవల్ కోసం. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇనిషియేషన్స్ టు ప్రమోట్ స్కిల్ అండ్ ఇన్నోవేషన్. ఇట్ ఈస్ గవర్నమెంట్ అంటుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ పారామౌంట్ ఎజెండా టు ప్రమోట్ దిస్ స్కిల్ అండ్ ఇన్నోవేషన్. అందుకనే మనం స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకొని వచ్చినాం, తెలంగాణ స్పోర్ట్ యూనివర్సిటీ కూడా తీసుకొని వచ్చినాం. సో అది అని చెప్తున్నారు.
సో ఇనిషియేషన్స్ ఏంటి, ఏమేమి తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే, ఇన్ కొలాబరేషన్ విత్ హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ విత్ టాస్క్ అప్ స్కిల్లింగ్ చేస్తారు, రైట్. ఆషన్ కన్సల్టింగ్ అని టాటా వాళ్ళు కూడా చేస్తారు. అండ్ ఎస్ఎస్సిఎల్ కూడా సింగరేణి కాలరీస్ కూడా స్పెషల్గా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది, రైట్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ టాస్క్, రైట్. దీని అబ్జెక్టివ్స్ ఏంటిది, టు ఫాస్టర్ ద కొలాబరేషన్ అమాంగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ అండ్ అకాడమియా, ఆఫరింగ్ టెక్నాలజీ ఆఫరింగ్ టెక్నికల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ట్రైనింగ్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీ ఇస్తుంది, వర్క్షాప్స్, సెమినార్స్, మీటింగ్ కార్పొరేట్ డిమాండ్స్ ఇదంతా చేస్తుంది. టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, రైట్. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏంటి అని అంటే, దాదాపు 1000 మంది ఫ్యాకల్టీ, 988 ఆల్సో ద సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ. ఇంతమంది ఫ్యాకల్టీకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చినాం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్. 5000 పిల్లలకి 2.5 LPA, కలాం సెంటర్, ఆటోమేషన్ ఎక్సలెన్స్, స్కాచ్ అవార్డు కూడా వచ్చింది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్కి. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ చేయడానికి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయడానికి, గవర్నెన్స్లో పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో, రైట్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్, రైట్. సో ఇదంతా ఏం లేదు దాంట్లో, రైట్. సో వే ఫార్వర్డ్లో ఏమున్నది, వే ఫార్వర్డ్లో ఏం లేదు. తెలంగాణ సర్వీస్ సెక్టర్ అనేది చాలా పొటెన్షియల్ ఉంది, బోత్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్. ఫోకస్ షుడ్ బి మోర్ ఆన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ తీసుకుంటే ఫోకస్ షుడ్ బి మోర్ ఆన్ ఎంఎస్ఎంఈస్, ఫుడ్ అండ్ సర్వీస్ సెక్టర్కి వచ్చేసి మనది ఎయిమ్ ఏంటి, టు రైజ్ హైదరాబాద్ యాజ్ ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అండ్ ద గ్లోబ్. ఐటీ ఏ అడాప్షన్లో టూరిజం పొటెన్షియల్ ఇదంతా గురించి రాయాలి, సో ఒకసారి దీనికి ఇదంతా అయిపోయింది కదా, ఒకసారి హైలైట్స్ చూద్దాం. హైలైట్స్లో కూడా అవే ఉన్నాయి, ఇంకా చెప్పినాను కదా, ఇదంతా అయిన తర్వాత హైలైట్స్ చూస్తే అవే ఉంటాయని. సో సెకండరీది వచ్చేసి 10.1%, మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో 9.6, సర్వీస్ సెక్టర్ 14.6%. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దాదాపు ఓకే ఇది మిస్ అయింది అనుకుంటా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దాదాపు ఈసారి మనకు 40,000 న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్సే, డబ్బులేం రాలేదు, డబ్లింగ్ ద ప్రీవియస్. ఇది మైనింగ్ సెక్టర్లో 4.3% గ్రోత్ రేట్ ఉంది. 70 మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్ అవుతుంది త్రూ ఎస్ఎస్సిఎల్ అని పెట్టినారు. కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఎకో టూరిజం, అంతే, ఇంకేముంటాయి, ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. This is with respect to S5. In next video we'll see S6 followed by connection. Have a great day.